హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక నిల్వ పచ్చడి అండి, పండు మిర్చి టమాటాతో నిల్వ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 kg పండు మిర్చి అండి, 1/2 kg టమాటో, కొంచెం చింతపండు తీసుకున్నాండి నేను. తర్వాత ఇంగువ, జీలకర్ర మెంతుల పొడి, అది ఏమంటారు ఎల్లిపాయలు, పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇవి ఆప్షనల్ అండి. ఉల్లిగడ్డలు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను మాత్రం వేస్తాను, చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే, చూద్దాం. ఓకే అండి, మనము టమాటాలు కడిగి పెట్టుకున్నాం కదా. ఈ పచ్చడిని శివరాత్రి తర్వాత గుంటూరు సైడ్ వాళ్ళైతే ఏం చేస్తారంటే అప్పుడు నిల్వ చేసుకొని పెట్టుకుంటారండి, పచ్చడి పెట్టుకొని. అప్పుడైతే ఖరాబ్ కాకుండా ఉంటది. ఇప్పుడు ఎక్కువ నీరు శాతం ఉంటదని ఎక్కువగా ఈ పచ్చడిని పెట్టుకోరండి. అప్పుడైతే నిల్వ ఉంటది చాలా డేస్. అంతే అండి. ఇది ఆయిల్ వేసేసి నేను ఇలా కట్ చేస్తున్నా. మనం అవి పండుమిర్చి పచ్చివే రుబ్బి పెట్టుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ 1 year కి సరిపోయేంత స్టోర్ చేసి పెట్టుకుంటా అండి. నేను యాక్చువల్గా ఈ పండుమిర్చి వచ్చిన సీజన్ లో ఒక 2-3 kg రుబ్బేసి పెట్టుకుంటే, గోంగూర మనకి ఎందులో కావాలి అనుకుంటే అందులో వేసేసుకొని నేను రుబ్బి పోపు పెట్టుకుంటా అండి. సొరకాయలో నేను ఆల్రెడీ మన దాంట్లో సొరకాయ తురుముతో కూడా పండుమిర్చి వేసి చేసామండి పచ్చడి. ఓకే అండి, కొంచెం నేను ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాను ఇవి మగ్గడం కోసం. పసుపు కూడా ఇప్పుడే వేసి పెట్టేస్తున్నా నేను. ఇది చింతపండు నేను పైనంగా పెట్టి పెడుతున్నా అండి, మూత పెడుతున్నాను. ఇది మగ్గుతుంది. మగ్గేలోపు మనం ఏం చేయాలి అంటే, ఈ పండుమిర్చి ఉన్నాయి కదండి, నేను ఆల్రెడీ తొడిమెలతో పాటే కడిగి పెట్టుకున్నా కదా. ఇప్పుడు వీటిని ఇలా తీసేసి తొడిమెలు కట్ చేసేసి రుబ్బుకొని రావాలండి మనం మిక్సీలో. ఓకే అండి, మనం ఇట్లా వీటిని కట్ చేసి పెట్టుకోవాలండి. తొందరగా మిక్సీ అయితే మనకి ఆ టమాటాలు ఉడికిపోయే వరకు మనం ఇది రుబ్బుకొని మిక్సీలో మొత్తం ఇలా కట్ చేసుకోవాలి మిర్చిని. సూపర్ ఉంటదండి పచ్చడి. వేడి వేడి అన్నం, ఏ అన్నమైనా సరే అదుర్స్, అసలు సూపర్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను, నా దగ్గర ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి కూడా ఉందండి. కాకపోతే మీకు ఇది చూపించడం కోసమే నేను ఈ మిర్చి తెచ్చాను. మనకు ఒకసారి ఇది కూడా చూడండి ఎలా ఉందో. మంచిగా మగ్గిపోయింది. ఈ ముక్కలన్నీ సాఫ్ట్ అవ్వాలండి, అంతే, ఏం లేదు ఇంకా. అన్ని ఇలానే కట్ చేసుకొని నేను రుబ్బుకొని మీకు చూపిస్తాను. ఓకే అండి, మనకి పండు మిర్చి తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత సైనస్ ప్రాబ్లం కూడా రాకుండా చేస్తుందండి మనం అప్పుడప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల. ఇంక ఇది ఉడికిపోయింది, నేను దీన్ని రుబ్బట్లేదండి, ఇలానే టమాటో ఉంటే బాగుంటది. ఇది నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఆల్రెడీ పోపు పెట్టేసిన అండి, జీలకర్ర మెంతుల పొడి. నెక్స్ట్ వచ్చేసి ఈ పండు మిర్చి రుబ్బింది ఉంది కదండి, అది ఎల్లిపాయ ముద్ద అవన్నీ వేసేసా. ఇంకో చూసిరా ఎంత, నేను ఆనియన్స్ కూడా దీంట్లో కట్ చేసేసాను చూడండి. ఇదంతా కలుపుకున్నాం కదా మనం. టమాటా చూసిరా, నాకు టమాటా కూడా ఇందులో కలిసిపోయింది. కొంచెం లైట్ గా సాల్ట్ పడుతుంది. వీటిని ఈ పోపు దీంట్లో పోసేస్తున్నాండి. ఓకే, అయిపోయింది. చూసారండి, ఇది
ఈ పండు మిర్చి అండి నేను 1 year కి సరిపోను ఇలా రుబ్బి పెట్టుకుంటా అండి. ఎప్పుడు కూడా నా దగ్గర రెడీగా ఉంటది. ఇది పోపు పెట్టేసాం కదా, ఇందులో ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, మనం ఎండుమిర్చి, పోపు గింజలు, ఇంగువ వేసేసి పోపు పెట్టేసండి. అయిపోయింది. ఎల్లిపాయలు వేసేసి సూపర్ ఉంటుందండి పచ్చడి మాత్రం, చాలా అదుర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.